खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। मैलार्देपल्ली पुलिस स्टेशन हुदूद के तहत काटेधन में मैलार्देपल्ली इंस्पेक्टर नरेंद्र की क़ियादत में विजिबल पुलिसिंग का इनेकाद किया गया। काटेधन सनती इलाके मेन रोड पर ट्रैफिक पुलिस के ताउन से गाड़ियों की खुसूसी चेकिंग की गई और ग्रोसरी की दुकानों में ममनुआ गुटखा और गांजे की फरोख्त पर चेकिंग की गई। बादअज़ा इंस्पेक्टर नरेंद्र ने कहा कि मुख्तलिफ रियासतों के लोग काटेधन इंडस्ट्रियल इस्टेट में रह रहे हैं, हर एक की हिफाजत के लिए विजिबल पुलिसिंग की जा रही। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। मैलार्देपल्ली ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి డిఫరెంట్ పీపుల్ లేబర్ వర్క్ కోసం వస్తున్నారు. చాలా వరకు చిన్న చిన్న పెటర్న్స్ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా దొంగతనాలు అవుతున్నాయి. మరియు ఈ కల్తీ అడల్టరీకి సంబంధించినటువంటి చిన్న చిన్న కంపెనీలో లేబుల్స్ మిస్యూజ్ చేయడం, కాపీరైట్ యాక్ట్ కేసులు అవుతున్నాయి ఎక్కువగా. సో ఈ జనంలో విజిబుల్ పోలీసింగ్ ఉండాలనే ఉద్దేశంతో మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఈరోజు మా జోనల్ ఫోర్స్, మా సిపి గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఏఆర్ ఫోర్సు మరియు మా డీసీపీ గారు, ఏసీపీ గారి ఆదేశం ప్రకారం ట్రాఫిక్ ఫోర్స్, మేము मैलार्देपल्ली पुलिस स्टेशन लांड आर्डర్ ఫోర్స్, ఎస్ఐలు స్టాఫ్ అందరం కలిసి ఈ కట్టెదాన్ మెయిన్ సెంటర్ అయినటువంటి స్వర్ణ థియేటర్ దగ్గర ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. కమ్యూనిటీ పీపుల్ తోటి ఇంటరాక్ట్ కావడం జరిగింది. మా ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఎక్స్చేంజ్ చేశాము. ఏదైనా నేరాలు కానీ ఏదైనా జరిగినప్పుడు ప్రజలు, ఎందుకంటే అదర్ స్టేట్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు అసలు ఎవరిని అప్రోచ్ కావాలా, ఎవరికి చెప్పాలన్న విషయం వాళ్ళకి తెలియదు. సో వాళ్ళని అవేర్నెస్ కల్పించడం కోసం మా ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. మరియు వాళ్ళతోటి మేము ఇంటరాక్ట్ అయ్యి కూడా ఈ లోకల్ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది. ఈ షాపులలో ప్రొహిబిటెడ్ టొబాకో ఆర్టికల్స్, గుట్కా ప్రొహిబిటెడ్ ఎవరిని ఇంకా అదర్ స్టేట్ ఉంటే వాటిపైన కూడా నిఘా పెట్టి ఫిస్కింగ్ చేయడం జరిగింది. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, పబ్లిక్ స్మోకింగ్ ఇలాంటి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ డ్రైవ్ ఎప్పుడు కూడా కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ స్థానిక ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా నేరాలు జరిగినా మాకు ఇంటిమేట్ చేయాల్సిందిగా వాళ్ళని కోరడం జరిగింది.